హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉజ్వల కిచెన్. ఎంతో రుచికరమైన కాకరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా కాకరకాయలని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాతకి ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అందులో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి ఇందాక మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఉంచి తీసుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. అందులో కొంచెం వెల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి చివర్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాతకి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసి కొద్దిసేపు ఇలా వేగనివ్వాలి. చివర్లో ఒక నిమ్మకాయ ముక్కని ఇందులో పిండేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you friends.